తాతయ్య చెప్పండి, ఎలా ఉంది తాతయ్య? జగన్ పరిపాలన బాగుందా? అసలు జీవితంలో నాకు 68 సంవత్సరాలైంది ఓటు పుట్టి, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేదండి. ఇంతవరకు ఎవరు చేయలే. శ్రీమతి ఇందిరాగాంధీ కూడా వల్ల కాల, చేయలేకపోయింది. పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు మొత్తం కూడా జగన్కి ఇంటికి, మా ఇంటికి తలుపు తట్టి ఇచ్చిపోతున్నారు. పెన్షన్ కానీ, అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ ఏదైనా సరే మొత్తం సర్వం మొత్తం జగన్ ప్రభుత్వంలో ఇంటికి జారుతున్నాయి. అలాంటప్పుడు ఓటు ఎవరికి వేయాలండి? మనము జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి. మళ్ళీ సీఎం చేసుకోవాలా, మళ్ళీ సీఎం చేసుకోవాలి. ప్రభుత్వం మనం మళ్ళీ ఉండాలి. ఈ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏదో లోకల్గా చెప్తుంటారు, పోతుంటారు. వాళ్ళు అవన్నీ నిలబడే కావు. ఆ ఎత్తులు పత్తులు అవన్నీ అయ్యేవి కావు, చచ్చేవి కావు. అవి ఎప్పుడు కూడా అంతే. ఇందాక ఒక ఆయన చెప్పాడు, దున్నపోతు ఎద్దు కట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఎగసాయము ఆ టైపులో ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలి, సీఎం అని చేయాలని మీరు అంటున్నారు. అసలు జగన్ గెలవనేనని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. అసలు ఆయన సీటు గెలిచేది ఉందా? అతను సీటు గెలిచేది ఉందా? వాడు ఎవడండి 4-10 పెళ్ళిళ్ళు చేసుకొని ఇవాళేదో వచ్చి నేనేందో ఇరగదీస్తాను. ఏంది ఆయన ఇరగదీసేది? ఎవడున్నాడు ఆయనకి ఇరగదీయటానికేడా? ఎవరున్నారండి అతని గురించి అసలు ఆలోచించేది? అతని గురించి ఆలోచించటం, మీడియాలో చెప్పడం కూడా మాది ఇంకా ఇన్సల్ట్. వాళ్ళకి అసలు చెప్పకూడదు వాళ్ళ గురించి. ఆయన మనం పెంచుకుంటా పోతున్నాము, అసలు చెప్పుకోకూడదు వాళ్ళ గురించి. సరే, అయితే ఇప్పుడు లోకేష్ కూడా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు కదా. ఆయన సైకో చూసుకోమనండి. ఆయన సైకో అసలు ఆయన అమ్మ అనేది తెలియదు, నీ అమ్మ అనేది తెలియదు ఆయనకి ఎందుకండి భాష సరిలేరు ఆయనకి. అతని గురించి ఇబ్బంది అసలు పడాల్సిన అవసరం లేదు. జనం కూడా ఆలకెట్టరు. మరి ఇప్పుడు ఒక మాట తాతయ్య చెప్పండి, ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం శంకరావం సభలో అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, నా జోలికి రావద్దు, నా జోలికి వస్తే నీ సంగతి చూస్తాను అంటున్నాడు కదా. ఆ జనాన్ని చూసి ఉంటాడు, మొన్న జనాన్ని చూసి ఉంటాడు. గుండెల్లో రైలు పెరిగెత్తిన అప్పల కొడుకులకి ఏం లేదు ఇక అక్కడ. మళ్ళీ రేపు ఇంకోసారి మీటింగ్ పెట్టినప్పుడు ఇంకా ఒక్కరు కూడా బాధ్యత. అసలు ఇంతవరకు వాళ్ళ సీట్లు పత్తులు ఇంతవరకు కుదరకపోతే ఇది అయ్యే పనేనండి వాళ్ళకి? ఇది అయ్యేది కాదు, పెట్టేది కాదు. ఒక మాట, ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు ఇంకొకసారి చూడండి నన్ను జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నాడు. ఏం చేశాడని? ఉన్న పింఛన్లు తీసి దెంగాడు. పేడకాళ్ళు తీస్తే పింఛన్ ఇస్తానన్నాడు ఒక ఆయన. వారి ఇంటికి పోయి నేను పేడకాళ్ళు తీస్తే పింఛన్ ఇప్పిస్తాను రా అన్నాడు. మా ఊళ్ళో ఒక అతను పెద్ద ఆయన. వాడింటికి పోయి నేను పింఛన్ తీసుకునేది ఏంది, ఈడింటికి పోయి పేడకాళ్ళు తీసేది ఏంది? అట్ట సాగిచ్చారు వాళ్ళ కొమ్ము. ఇక లేదు, వాళ్ళ కొమ్ములు పడిపోయినాయి, ఆ రోజులు పోయినాయి. వాళ్ళ పెత్తందారులు పోయారు. పేదవాళ్ళు మొత్తం ఇప్పుడు వచ్చాం. పేదవాళ్ళు ఒక వర్గం, పెత్తందారులు ఒక వర్గం. పేదవాడికి పెత్తందారికి పడుతుంది ఇప్పుడు యుద్ధం సిద్ధం. ఇక రెడీ రమ్మను. ఎవడైనా సరే సవాల్ ఆంధ్రప్రదేశ్లో జగన్ తట్టి పొమ్మను.